అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మన జీవితంలో మనం అనుకున్నటువంటివి సాధించాలి అంటే మన కోరికలు నెరవేరాలని అంటే ఏం చేస్తే అది సాధ్యం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రతి మనిషి ఏదో ఒకటి సాధించాలని కోరుకుంటాడు, కానీ ఆ కోరుకున్నటువంటి కోరిక బలంగా కోరుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఏ మనిషి అయినా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని అంటే ప్రధానంగా ఒక 3 అంశాలని తను బలంగా అనుకోగలగాలి. మొట్టమొదటిది, అసలు తను ఏం చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకున్న దగ్గరే మనం దాన్ని ఏమంటామంటే లక్ష్యం అని అంటాం. అసలు నువ్వు ఏమి సాధించాలనుకుంటున్నావు అన్నది మొట్టమొదట మనం ఆలోచించాల్సిన అంశం. ఆ పెట్టుకునేటువంటి లక్ష్యాన్ని పెద్దగా పెట్టుకోవటం, అంటే నీ కోరిక పెద్దదై ఉండటం, అంటే నీ డ్రీమ్ని చాలా పెద్దదిగా నువ్వు ఊహించుకోగలిగినప్పుడే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగలుగుతావు. అయితే ఇది ఏ రకంగా చేయాలి అని అంటే, నీకున్నటువంటి నైపుణ్యాలు ఏంటి అన్నది మొట్టమొదట నువ్వు అంచనా వేసుకొని, నీకున్నటువంటి అవకాశాలు ఏంటి దాన్ని కూడా అంచనా వేసుకొని పాజిటివ్గా ఆలోచించడం. అంటే ప్రతి దాంట్లోనూ నెగిటివ్గా ఆలోచిస్తే మనిషి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటుంది. అంటే ఒక డౌట్ ఉంటుంది ప్రతి మనిషికి. ఒకటి సెల్ఫ్ డౌట్ ఉంటుంది, రెండోది తను పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చగలనా, ఆ స్థాయికి నేను చేరుకోగలనా అనేటువంటి ఒక భయం ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని అధిగమిస్తూ నువ్వు ఏం కోరుకుంటున్నావో దాన్ని పెద్దగానే కోరుకొని అది సాధించగలను అనేటువంటి పాజిటివ్గా ఉండగలిగితే నీ గోల్ సెట్టింగ్ అనేది జరుగుతుంది. ముందే మనం భయపడిపోయి, ముందే నీ మీద నీకు విశ్వాసం లేకపోయి, లేదా సెల్ఫ్ డౌట్తో నువ్వు ఉండిపోతే నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకోలేవు. సో అందుకని లక్ష్యాన్ని నిర్దేశించుకో. ఆ పెట్టుకున్నటువంటి లక్ష్యం పెద్దదయ్యే ఉండే విధంగా చూసుకో. ఇది మొట్టమొదటి అంశం. రెండవ అంశం, అసలు ఈ లక్ష్యాన్ని నేను చేరుకుంటే నాకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి, అంటే నాకు ఏం బెనిఫిట్ వస్తుంది, అంటే నేను ఏం ఆశించి ఈ లక్ష్యాన్ని నేను పెట్టుకున్నాను. డబ్బు సంపాదించగలనా, సమాజంలో గౌరవాన్ని సంపాదించగలనా, ఏదో మంచి ఉద్యోగాన్ని సంపాదించగలనా, లేదా ఏదైనా ఒక అధికారాన్ని చేపట్టగలనా, ఇటువంటి అసలు నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో, సాధిస్తే నువ్వు ఏం పొందుతావు అన్నదాన్ని కూడా మనం ఊహించుకోగలగాలి. అంటే ఒకటి లక్ష్య నిర్దేశం, రెండోది ఈ లక్ష్యాన్ని నేను నెరవేరిస్తే నేను ఈ లక్ష్యం నెరవేర్చుకోవడం ద్వారా ఏం సాధించుకోగలుగుతున్నాను, ఏం సాధించాలనుకుంటున్నాను, దీన్ని కూడా మనం ముందుగానే ఊహించుకోగలగాలి. ఊహించుకుంటే దీన్ని ఒక విజువలైజేషన్ అంటాం. నీ లక్ష్యాన్ని పెట్టుకుని లక్ష్యాన్ని చేరుకుంటే వచ్చేటటువంటి ప్రయోజనాలని ముందుగానే మనం ఊహించుకోగలగటం. ఈ ఊహించుకోవటం వల్ల నీకు ఒక ప్రేరణ అనేది పొందుతుంది. రైట్, నేను ఇది సాధించాలని అంటే ఇది చేయాలి, ఈ లక్ష్యాన్ని చేయాలి, ఈ ప్రయత్నం చేయాలి, అప్పుడు నేను ఈ స్థాయిలో ఉంటాను అనేటువంటి ఒక ఊహ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. అత్యంత ముఖ్యమైనది మూడోది, నేను ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఈ స్థాయికి నేను చేరుకోవాలని అంటే నేను ఏం వదులుకోవాలి, ఏం త్యాగాలు చేయాలి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. అంటే ఇక్కడే నీలో ఉన్నటువంటి అవలక్షణాలు ఏంటో నీకు తెలుస్తాయి, నీలో ఉన్నటువంటి లోపాలు ఏంటో నీకు తెలుస్తాయి. ఈ లక్ష్యాన్ని నేను చేరుకోవాలని అంటే నాలో ఉన్నటువంటి అంశాలు నేను ఒక్కొక్కటి విడిచిపెడితేనే నేను చేరుకోగలను అనేటువంటి క్లియర్ ఐడియాకి కూడా మనం రావాలి. ఏంటి, సర్వసాధారణంగా ఏం విడిచిపెట్టాల్సి ఉంటుంది, బద్ధకాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. నీలో లేనటువంటి ఏదైనా ఒక నైపుణ్యాన్ని ఉంటే ఆ నైపుణ్యాన్ని నేర్చుకోవటానికి అవసరమైనటువంటి సమయాన్ని ఇవ్వగలగాలి. ఆ సమయాన్ని ఇచ్చేటటువంటి క్రమంలోనే ఇవన్నీ పోవాలి. స్నేహితుల్ని కొంచెం విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎంటర్టైన్మెంట్కి సమయాన్ని కేటాయించేదాన్ని నువ్వు కొంచెం విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానంగా మనిషిలో ఉన్నటువంటిది ఏంటంటే పడుకోవటం, అతి నిద్ర, బద్ధకం, వాయిదా వేసేటటువంటి లక్షణాలు. వీటన్నిటిని ఒక్కొక్కటి మనం త్యాగం చేస్తేనే మనం సక్సెస్ చేరుకోగలం అనేటువంటి క్లియర్ ఐడియాకు కూడా మనం రాగలగాలి. సో ఇది మూడవ అంశం. సో ఈ మూడు కనుక మనం నిర్దేశించుకోగలిగితే పట్టుదల అనేది ఆటోమేటిక్గా వస్తుంది, ప్రయత్నం అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది,
కష్టపడేటువంటి తత్వం ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఈ బద్ధకాన్ని విడిచిపెట్టావో, వాయిదా వేసే విధానాన్ని విడిచిపెట్టావో, ఆ తిన్నతను విడిచిపెట్టావో, ఎంటర్టైన్మెంట్ని విడిచిపెట్టావో, ఆటోమేటిక్గా నీకు ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. నిరంతర ప్రయత్నం అనేది జరుగుతుంది. ఏ మనిషి అయినా సరే సక్సెస్ అవ్వాలని అంటే కష్టపడితే సక్సెస్ కానిదంటూ ఏది ఉండదు. ఆ కష్టపడేటువంటి క్రమంలోనే నిన్ను నువ్వు మార్చుకుంటూ ఉండాలి. నిరంతరం మార్పు అనేది రావాలి. నిరంతర అధ్యయనం జరగాలి. నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం జరగాలి. అందుకని మనం అసలు నాకు లక్ష్యం ఉందా లేదా అన్నది మొట్టమొదటి చెక్ చేసుకో. పని అనేది పెట్టుకోవాలి. నీ జీవితంలో ఏం సాధించాలనేది నువ్వు అనుకొని తీరాలి. అనుకున్నది ఏ రకంగా సాధించాలనే దానికి ఒక ప్రణాళిక అనేది రూపకల్పన చేసుకోవాలి. అది సాధిస్తే నేను ఏ స్థాయిలో ఉంటానో, ఎలా ఉంటానో అనేది ఊహించుకోగలగాలి. అట్ ది సేమ్ టైం అది సాధించడానికి అవసరమైనటువంటి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలి, పట్టుదల ఉండాలి, కఠోర శ్రమ ఉండాలి. ఈ పడేటువంటి ఈ శ్రమలో ఎన్నో వాటిని మనం త్యాగం చేస్తూ మనం మార్చుకునేటువంటి ప్రయత్నం నిరంతరం చేయగలగాలి. ఈ రకమైనటువంటి ప్రణాళిక నువ్వు ఒక స్టూడెంట్ అయినా, లేదా ఒక చదువుకున్నటువంటి నిరుద్యోగి అయినా, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఒక వ్యాపారస్తుడు అయినా, లేదా ఒక సేవా రంగంలో ఉన్న, ఒక రాజకీయ రంగంలో ఉన్న, ఇవి ఖచ్చితంగా మనం నిర్దేశించుకోగలగాలి. ఒక గమ్యం అనేది మనకు లేకపోతే చేరుకోవడం చాలా కష్టం. అయితే ఈ గమ్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ఎంతసేపు ఫోకస్ అంతా నీ గమ్యం మీద పెట్టడం కాదు, లక్ష్యం మీద పెట్టమని చెప్తారు పెద్దలు. ఖచ్చితంగా లక్ష్యం మీద పెట్టాలి. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న లక్ష్యాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు, ఇప్పుడు నువ్వు చదువుకుంటుంది 10th క్లాస్ అయితే మొట్టమొదట నీ గోల్ 10th క్లాస్లో అత్యధిక మార్కులు సాధించడం. తర్వాత ఇంటర్మీడియట్ మరొక గోల్. చిన్న చిన్న గోల్స్ అన్నమాట ఇవన్నీ. ఇంటర్మీడియట్ 10th ఎంత బాధ్యతాయుతంగా చదివామో అంతకన్నా ఎక్కువ బాధ్యతాయుతంగా నిరంతరం లెర్నింగ్ అనేది అలవాటు చేసుకుంటూ ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం మరొక లక్ష్యం. అంటే ఇప్పుడు ఫోకస్ అంతా దేని మీద ఉండాలి? ప్రజెంట్ మీద ఉండాలి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు, దాని మీద దృష్టి పెట్టి ఈ టాస్క్ కంప్లీట్ చేస్తూ నువ్వు పెట్టుకున్నటువంటి అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. మనందరం చేసే పని ఏంటంటే ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటాం. ఊహించుకోమన్నాం కదా అని చెప్పి అదే పనిగా ఊహించుకుంటూ కూర్చుంటే మన లక్ష్యాన్ని చేరుకోలేం. ఊహించుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి పని ఏంటి, తక్షణ కర్తవ్యం ఏంటి అనే దాని మీద దృష్టి పెట్టి, దీని మీద ఫోకస్ పెట్టి ఈ చిన్న చిన్న గోల్స్ని మనం రీచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అల్టిమేట్గా నువ్వు అనుకున్న గోల్కి నువ్వు రీచ్ అవ్వగలుగుతావు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలో నువ్వు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ప్రజెంట్ మీదనే దృష్టి అనేది పెట్టాలి. అంటే ఇక్కడ అన్నీ కూడా 3 సమాంతరంగా వెళ్తేనే అసలు నువ్వేంటి, ఇప్పటి వరకు నువ్వేం సాధించావు అంటే గతం గురించి ఆలోచన, ఇప్పుడు ఏం చేయాలి ప్రజెంట్ గురించి ఆలోచించు, భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నావు అంటే ఫ్యూచర్ గురించి ఆలోచన. ఈ 3 అనేది సమాంతరంగా వెళుతూనే ఉండాలి. గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి, చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి, ఆ తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోగలగాలి. సో గతం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆ గత తప్పులు చేయకుండా ముందుకెళ్ళడం అనేది ప్రజెంట్. ఇప్పుడున్నటువంటి పనిని దృష్టి పెట్టి, మనసు పెట్టి, ఇష్టపడి పనిచేయడం అన్నది ప్రజెంట్. ఎందుకు చేస్తున్నావు? ఫ్యూచర్ బాగుండడం కోసం, నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం. ఈ విధమైనటువంటి ఆలోచన ద్వారా మనిషికి రాగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఎవరిని నెట్టాల్సిన పని లేదు, తొయ్యాల్సిన పని లేదు, ప్రేరేపించాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్యాన్ని చేరుకోవాలని బలంగా కనుక నువ్వు అనుకోగలిగితే నీకు నువ్వే ప్రేరణగా ఉంటావు, నీకు నువ్వే స్ఫూర్తిగా ఉంటావు, నీ గెలుపుని నువ్వే ఎంజాయ్ చేస్తూ ఉంటావు, నీ ఓటమి నుంచి నువ్వే పాఠాలు నేర్చుకుంటూ ఉంటావు. భవిష్యత్తు ఖచ్చితంగా చక్కగా తీర్చిదిద్దుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి. నిరంతర అధ్యయనం, నిరంతర ప్రయత్నం నీ మనసే నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధానమైనటువంటి మార్గం, ఆయుధం అని నువ్వు అనుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ని చేరుకోగలుగుతావు అని తెలియజేస్తూ, మరి ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.